హలో హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మేడారంకి వెళ్తున్నాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. షయంపేట నుంచి మేడారంకి బయలుదేరుతున్నాం. మేము బయలుదేరుతున్న ఊరు నుంచి మేడారంకి 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడే మేమందరం ఒక్కొక్కరిగా ట్రక్ ఎక్కుతున్నాం. చూడండి, నేను కూడా ఎక్కుతున్నా. మాతో పాటు చిన్న మేకపిల్లను కూడా తీసుకెళ్తున్నాం. దాన్ని మీరు చూడండి ఎలా ఉందో. బయలుదేరే ముందు మా తాత కొబ్బరికాయ కొట్టాడు ట్రక్కి. మా మరదలు చూడండి ఎంత ముద్దుగా పడుకుందో. మా ట్రక్కులో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు బయలుదేరడానికి మా ట్రక్ సిద్ధంగా ఉంది. చూడండి, మా డాడీ ఇంకా ఎక్కలేదు. సేఫ్ సైడ్గా మా మరదలను ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాం. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి, మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి. తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తల్లుల తలుసుకుంటూ ఇప్పుడే గట్టమ్మ దగ్గరకు చేరుకుంటున్నాం. మేము బయలుదేరే నుండి గట్టమ్మ దగ్గరకు వచ్చే వరకు 45 మినిట్స్ పడింది. ఇప్పుడు అందరం ట్రక్ దిగి గట్టమ్మ దర్శనానికి బయలుదేరుతున్నాం. మా డాడీ కొబ్బరికాయ కొడుతున్నారు. తర్వాత దర్శనం చేసుకుంటాం అందరు. బంగారు మైసమ్మ తల్లి రావే, మా బాధలు ఎడబాపంగా కదిలి రావే. గండా దీపాల వెలుగు నింపినామే, గండాలు తొలగంగా కదము తొక్కి రావే. మట్టి కుండ బొట్ల బోనమే, తప్పకుండా నీకు దశమే. జర్నీలో మా బామ్మారితో చాలా ఎంజాయ్ చేశాం. మా బామ్మారితో నేను మా డాడీ ఒక గేమ్ ఆడినాం. దానివల్ల వాడు అందంగా నవ్వాడు. అది చూడగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మేడారంలో చలి బాగా ఉంటుంది కాబట్టి నైట్ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కట్టెల కోసం మధ్యలో ట్రక్ ఆపాము. ఇప్పుడు నేను, మా మామ, మా బాబాయిలు, మా డాడీ, తాత అందరం కలిసి కట్టెల కోసం అడవిలోకి వెళ్తున్నాం. కట్టెల వేటలో మా మామ, మా బాబాయి, తాత బిజీగా ఉన్నారు.
ఎట్టకేలకు చాలా కట్టెలు తీసుకొచ్చాము. వాటిని ట్రక్కులో నింపుతున్నాము. గంటన్నర జర్నీ అయ్యాక ఇప్పుడే మేము జంపన్న వాగు చేరుకున్నాం. చాలా మంది పిల్లలు ఉన్నాం కాబట్టి స్నానానికి ముందే భోజనం చేస్తున్నాం. You and I go hard at each other like we're going to war. You and I go rough, we keep throwing things and slamming the doors. You and I get so damn dysfunctional, we start keeping score. You and I get sick, yeah, I know that we can't do this no more. Yeah. But baby, there you go again, making me love you. Yeah, I stopped using my head, let it all go. మేము ఉన్నదందుకు ఒక షెల్టర్ తీసుకున్నాము. దాని రెంట్ 12 అవర్స్కి 1500. ఇప్పుడు మేము దర్శనానికి బయలుదేరుతున్నాము. మా డాడీ తల మీద బెల్లం పెట్టుకొని తల్లి దర్శనం ముందు నిలబడ్డారు. అమ్మా సమ్మవ్వా మా తల్లి సారవ్వా ఏ సిలికాలాది గట్టు సిరులిచ్చే అమ్మల రూపం హంసాలాది గట్టు వెలుగుల్లో దింపే దీపం సిలికలాది గట్టు వల్ల సిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె హంసలాది కట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె మహచారు జారు బండో వల్లో జంపన్న వాగు సింగరు తల్లులకు బంగారవతుల తూగు సిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె పచ్చనడవిలో విచ్చు కత్తులై ఆయన సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం సిరికాలు ఊగిర్రే అప్పిస్సా ఏమేమి కావాలే అప్పిస్సా ఇసుక రాలదాయ అప్పిస్సా కోటక్క భక్తులు అప్పిస్సా అరే కడుపుల కట్టం గత్తెను దాకక కళ్ళల్ల కన్నీళ్ళ నుడవంగరాయే అర్రే పప్పారే కారడి వాయప్పారే కారడి పప్పారే కారడి వాయప్పారే కారడి సమ్మక్క కారడి సరళమ్మ తల్లి కారడి సమ్మక్క కారడి సరళమ్మ తల్లి కారడి నిండక పొద్దులే అప్పిస్సా నిన్ను నిండుగా గొల్దుమే అప్పిస్సా అరే పిల్లలు గానులా అప్పిస్సా ఉప్పులు బిడ్డనియాలే అప్పిస్సా అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నాం. ఇది మా ఫ్యామిలీ. మేము ఇంటికి వచ్చిన తర్వాత క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. అందరం చలి కాపుకుంటున్నాం. ఇప్పుడు తెల్లవారింది. మేము తెచ్చుకున్న మేకపిల్లను ఆ అమ్మవార్లకు బలి ఇవ్వడానికి మా అమ్మ వాళ్ళు సిద్ధం చేస్తున్నారు.
దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెడుతున్నారు. తర్వాత మా తాత దానికి మందు తాగిచ్చాడు. ఆ గిర్ర గిర్ర మోయ బండి గిరికల బండో నా గిరికల బండి సమ్మక్క సారక్కది గజ్జల బండో మా అమ్మల బండి. ఆ గిర్ర గిర్ర మోయ బండి గిరికల బండో నా గిరికల బండి సమ్మక్క సారక్కది గజ్జల బండో మా అమ్మల బండి. ఆ పాదాన నీకు 10,000 దండాలు. ఇప్పుడు దాన్ని జర తీయడానికి వదిలేశారు.